లిక్కర్ స్కామ్ ఏపీ రాజకీయాలని ఊపేస్తోంది. వేల కోట్ల దోపిడీ జరిగింది. అసలైన నిందితులు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. మరి 33 మందిలో 7గురినే ఎందుకు అరెస్ట్ చేసినట్లు? మిగిలిన వాళ్ళ అరెస్టులో ఎందుకు జాప్యం? రాజకీయ విమర్శలకు సిట్ సమాధానం ఏంటి? ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఊహించని పేర్లు లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకొచ్చాయి. ఈ కేసులో 33 మంది నిందితులుండగా ఇప్పటికే 7గురిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టుల ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటికే కోర్టుకు నివేదిక సమర్పించింది సిట్. అయితే మిగిలిన నిందితుల అరెస్టు విషయంలో 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా సిట్ వ్యవహరిస్తోందనే చర్చ జరుగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. కానీ ఇప్పటి వరకు అధికారులు, గత ప్రభుత్వ సలహాదారుల అరెస్టులు మాత్రమే జరిగాయి. నేతల అరెస్టుల విషయంలో ఏమాత్రం తప్పటడుగులు వేసినా కేసు విచారణ మొత్తం నీరుగారే అవకాశం ఉందని అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పైగా ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విమర్శలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సిట్ ముందుకు వెళ్తోంది. దర్యాప్తు ముగింపు దశకు చేరినా తదుపరి అరెస్టులకు మాత్రం కొంత సమయం పడుతుందని సిట్ అధికారులు చెప్తున్నారు.